అయితే రుణమాఫీకి సంబంధించి ఒకసారి ప్రశాంత్ రెడ్డి, మన వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే అన్నటువంటి మాటలు ఇవి. ఇప్పటికీ చాలామందికి అన్న అయిపోయినట్టుంది, ఇక కాదేమో, గిదాని గురించి ఎవ్వడు మాట్లాడతలేడు కదన్నా, ఎక్కడుందన్నా అని అంటే ఈ రాష్ట్ర శాసనసభల ఇయ్యాలటికి కూడా మసులుతూ ఉన్నది, ఇయ్యాలటికి కూడా ఇట్లా చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉన్నది. చాలామందికి అనుమానం, కాకపోవచ్చు అన్న, ఇంకేం చేస్తారన్నా, గీడికే అన్న, మాకు యాస్ట్ వస్తుందన్న, వెయిట్ చేయలేకపోతున్నామన్నా అంటే అది మనం ఏం చేయలేము దానికి. కానీ ఇక్కడ అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారు చెప్పు, ఇయ్యాలటి కూడా ఎందుకు మాట్లాడుతారు చెప్పు? అయితే మాట్లాడుతుర్రా, కాకపోతే మాట్లాడుతుర్రా, పబ్లిక్ అడిగితే మాట్లాడుతుర్రా, అడగకపోతే మాట్లాడుతుర్రా. ఇట్లాంటి ఛానళ్ళల్లో ఎంతో కొంత ఇంకా రుణమాఫీకి అర్హులం ఉన్నాము, ఇంకా కాలేదు మాకు అని అడిగితేనే ఇలా చట్టసభల గంత సమయం. మీరు చూడండి, ఆ చట్టసభల ఒక్క నిమిషం సమయం దొరకడమే చాలా గొప్పది. ఆ టైంలో ఒక్క సందర్భంగా మన విషయం చెప్పినా చాలా గొప్ప. అట్లాంటి టైంలో అక్కడ ఇంకా చర్చ నడుస్తుంది అంటే దీనిపైన ప్రభుత్వం ప్రతిపక్షం రెండు ప్రయత్నాలు ఏదో రకంగా వీళ్ళతో చేపియాలని ప్రతిపక్షం, ఏదో రకంగా చేద్దామా చూద్దామా అనే పాలకపక్షం, ఈ రెండు ఉన్నాయి. అందుకే ఇగో ఇంకా ఇయ్యాలటి కూడా చాలామంది ఏమో అన్నా మాట్లాడతలేరు కదంటే అసెంబ్లీలో ఎట్లా చర్చకు వస్తుంది చెప్పురు. రాదని అనుకున్నారు మీరు, కొంతమంది ఉన్నది, ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది. అరే ఏడికి పోతారు వాళ్ళు, ఏడికి పోతారు, ఎంత దూరం పోతారు? సార్ ఇప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ రుణమాఫీ మీద మాట్లాడేస్తారు. గవర్నర్ గారి ప్రసంగం రిప్లై ఏమో సీఎం పల్లారాజేశ్వరరెడ్డి అడిగిండు, బరబ్బర్ అడిగిండు, నా నియోజకవర్గం జనగామ నియోజకవర్గంకైనా పోదాము, ఏ గ్రామంకైనా పోదాము, లేదా బట్టి విక్రమార్కకు సంబంధించిన మధిర నియోజకవర్గంకైనా పోదాము, అందున ఏ గ్రామంలోనైనా సరే ఒక్క గ్రామంలో అయినా సరే సంపూర్ణంగా రుణమాఫీ జరిగినట్టయితే నేను ముక్కు నాలుక రాస్తా, అట్లే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఎందుకోసం ఈ ప్రశ్న వస్తుందంటే వీళ్ళు శుద్ధ పూసలు సొక్కమైన పూసలు అని చెప్తలే, వీళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉద్ధరించారు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, అందుకోసానికే ఇవాళ అడుగుతుర్రు అని చెప్పట్లే. వాళ్ళ చేసిన తప్పులు ఉన్నాయి, అందుకోసమే ఇవాళ ఈ నష్టం. రేషన్ కార్డులలో వైఫల్యమా, లేకపోతే రుణమాఫీ పూర్తిగా ఇవ్వకపోవడమా, ఏకకాలంలో ఇవ్వకపోవడమా, మిత్తులకే పోవడమా, ఇవన్నీ కూడా కిస్తీల రూపంలో అవడమా, అదంతా కూడా కావచ్చు. అయితే నేనేమంటా ఉన్నా, వీళ్ళు ఆ రోజు తప్పు చేస్తారని చెప్పి మళ్ళీ ఇవాళ కూడా తప్పు చేస్తారని కాదు, వీలైతే కొంత రెక్టిఫై చేసుకునే ప్రయత్నం, ఇది అడిగే ప్రయత్నం. ఇది అడిగితే మనకే కదా మంచి జరిగేది. ఎవడైతే ఏంది మనమే అనుకున్నాం, గొంగళపురికి అయితే ఏముంది ముద్దు పెట్టుకుందాం, ఏదైనా సరే మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు తప్పదు అని చెప్పిన నేనే ఈరోజు వీళ్ళ మాటలు చూపించాల్సి వస్తుంది. అయితే పల్లారాజేశ్వరరెడ్డి అడిగింది బరాబర్ అడిగాడు, ఏ గ్రామంలో అయ్యిందా, అయితే కనుక చూపెట్టండి అని. వాళ్ళు ఎందుకంటే అయిందంటున్నారు కాబట్టి ఈ లొల్లంతా, ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది తెలుసా? అసలు ఈ లొల్లి రాకపోతుండే, అయిపోయింది 100% అని చెప్పడం వల్ల వచ్చినటువంటి తప్పిదం ఇదంతా. ఇక ఇంతకంటే ఎవరు లేరు, అందరు రైతులకు 25 లక్షల మంది రైతులకు అయిపోయిందని చెప్పారు చూడు, వాళ్ళే రైతులు అన్నట్టుగా గుర్తించారు కదా. అందుకే ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా తిరగబడతా ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. ఇక్కడ పల్లారాజేశ్వరరెడ్డి ఆ మాటల్ని ఉటంకిస్తూ ఈయన ఏమన్నాడు చూడండి. సీఎం గారు చేసేది ఉండే సార్, మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నారు. ఏనొస్తుందా సార్? ఇప్పుడు అన్నదా సార్? సార్ అది వదిలేయండి సార్, సరిగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్, కానీ అది వదిలేయండి సరిగా ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్. సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. అయిపోయిందా? శాసనసభ వేదికగా కోట్లాది మంది ప్రజల సాక్షిగా పాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆన్ రికార్డ్ లెక్కలు చెప్పాడు. దీన్ని కాదు అని ప్రూవ్ చేసే దమ్మున కాంగ్రెస్ నాయకుడు బయటకు వెళ్ళాలి కదా మరి. లెక్కకైతే రుణమాఫీకి సంబంధించి గా నియోజకవర్గంలో ఎంత అయిందో ఆయన క్లియర్గా చెప్పండి. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళు చెక్ చేసుకోమనండి సార్, మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న
మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ ఏమంటూ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావాల్సుకుని ఏదో చెప్పుకుంటా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పురి సార్. సార్ వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. సార్ మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అది ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డారు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్. రోజు సార్ పొద్దున్న 15 నెలలు అయింది సార్. సార్ 15 నెలలు అయింది, ఇంకా మా మీద ఏడిపోయింది సార్. మీరేం చెప్పిరో చేసి చూపెట్టండి సార్. మీరేం చేసిండ్రు, మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి. అది పాయింట్ సార్. మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్. ఇటు ఒట్టుగా చాలు 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్నో ఏడుస్తా సార్ మా మీద. కాబట్టి నేను మళ్ళొకసారి నేను ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా. నా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికి అయింది రుణమాఫీ, 30,000 మందికి కాలేదు. ప్లస్ మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సార్లు 2 విడతలుగా మేము చేసిన దానికంటే చెప్పిండా 40% మాత్రమే బాల్కొండ నియోజకవర్గంలో రుణమాఫీ పూర్తయిందని, మిగతా అంతా కూడా ఇంకా కాలేదని చెప్పి డైరెక్ట్గా చెప్పిండు. సో ఇది ఇంకా సబ్జెక్టు ఉన్నది, లైవ్లోనే ఉన్నది. ఇది కాపాడింది, ఇది నిలబెట్టింది మీరే, రైతులే, ఎవరో కాదు. ఈ రైతులే నిలబెట్టిర్రు. ఇలాంటికి అసెంబ్లీలో చర్చ జరుగుతుందంటే పక్కాగా దీనిపైన ప్రభుత్వం ఏదో డిసిషన్ తీసుకోవాల్సింది. తీసుకోకపోతే అసలు ఊరికనే ప్రసక్తే లేదు. అది ఎవరు ఊరుకోరు, ప్రతిపక్షాలు ఊరుకోవు, ఎవరు ఊరుకోరు. అయితే ఇక్కడ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిండు కదా, గిన్నెలో ఏమున్నది శాంటిటీ, ఇదేమున్నది పక్కా అని అంటే నేనేమంటా ఉన్నా, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్పారు. సిగ్గులేని వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఇక ఏం చేయాలో తలకాయలు ఏడబెట్టుకుంటారో పెట్టుకోరు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే డైరెక్ట్గా మా నియోజకవర్గాలలో ఇంకా రుణమాఫీ కాలేదని మంత్రులు చెప్పిర్రాక, పొంగులేడి చెప్పిండు, ఇక దామోదర్ రాజనరసింహ చెప్పిండు. చెప్పిరా లేదా, విన్నరా లేదా, సాక్ష్యాలు ఉన్నాయి. ఇక పొన్నం ప్రభాకర్ చెప్పిండు, వీళ్ళంతా చెప్పిరా లేదా ఇంకా ఉన్నదని. మీ పర్ణికారెడ్డి నుంచి మొదలు పెడితే ప్రతి ఎమ్మెల్యే అయిపోయి మీ ఎమ్మెల్యేలే చెప్పినాక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాళ్ళు ఊరుకుంటారా? ముఖ్యమంత్రి ముందరనే ఇంకా మా దగ్గర ఇంతమంది మాఫీకి నోచుకోలేదని చెప్పినప్పుడు మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తే పెద్ద విషయం ఏమున్నది ఇంట్లో?